నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజన తండా శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్థసారథి అనే వ్యక్తిని చంపేశారు దుండగులు. డ్యూటీకి వెళుతూ ఉండగా గొడ్డలతో అతి కిరాతకంగా చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు పార్థసారథి స్వస్థలం భద్రాచలం. ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ రామ్నాథ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని ఒక్కసారిగా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలిపించడం జరుగుతోంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఆ బైక్ మీరు చూడొచ్చు, బైక్ మీద వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అక్కడ తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక నిజంగా ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి అంటే దంతాలపల్లి దగ్గర మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు పార్థసారథి. ఆ హత్య ఒక్కసారిగా అక్కడ స్థానికంగా కలకలం రేపింది. దాంతోపాటు ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపించడం జరుగుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఘటనా స్థలంలో ఎటువంటి క్లూస్ సంపాదించడం జరిగింది, దాంతోపాటు ఈ ఘటనకి కారకులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటన ఏ టైంకి జరిగింది? ఘటనకు సంబంధించిన ఆ దుండగుల్ని గుర్తించడం జరిగిందో పోలీసులు? ఇక్కడ విశ్వసనీయ సమాచారం ప్రకారం తను భద్రాచలం కొత్తగూడెంకి సంబంధించినటువంటి చెర్ల గ్రామం తనది. అయితే ఇక్కడ భద్రాచలంలో మాత్రం తను నివాసం ఉంటున్నాడు. దంతలపల్లి మండల కేంద్రంలోనూ ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఒకసారి శుక్రవారం రోజు తను ఇంటికి వెళ్ళాడు, కుటుంబంతో గడిపాడు. మళ్ళీ ఇక్కడ దంతలపల్లి వచ్చేటువంటి సమయంలో కూడా తన ఓనర్ కి ఫోన్ చేసి, ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి నేను వస్తున్నాను, గేటుకు లాక్ వేయకండి అని చెప్పి కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే తను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ తను మార్గ మధ్యలో వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఈ హత్య జరిగింది. ఇక్కడ భజన తండా సమీపంలో చేరుకునేసరికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ తీవ్రంగా గాయపరిచి బండరాలతో మోది అలాగే గొడ్డలతో నరికి కూడా హత్య చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు చూస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి వాళ్ళు వెంటనే 100కి కాల్ చేయగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అక్కడికి దాదాపు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా అక్కడికి వెళ్లి అక్కడ సంఘటన స్థలాన్ని మొత్తం పరిశీలించారు. దీనికి కారణాలను కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి విషయం తెలుసుకున్నటువంటి తమ బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే చనిపోయారో తను వాళ్ళ సోదరి కూడా అక్కడికి వచ్చి తను ఏడుస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించినట్టయితే తను కూడా అనేక విషయాలు చెప్పింది. ఒక హృదయ రోదన మాత్రం మిన్నడుతున్నటువంటి పరిస్థితి.